బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు. అందరు నిద్రలు పోతున్నారు. లేచి డాడీ సర్ప్రైజ్గా పెడదాం, నీకు సర్ప్రైజ్గా పెడదామంటే చేసి తీసేదెవరు? తీసేయాలంటే నిన్ను కూడా అట్టాగే లేపేదాన్ని. నా పిల్ల వచ్చిన పిల్ల వస్తానందుగా రాలే. 4ంటికి రమ్మన్నాలి దాన్ని. పకోడీలు చేస్తున్నాను ఈరోజు. తినటానికి ఏమి లేవని, వాతావరణం బాగుంది చల్లగా. పకోడీలు తినాలనిపించిందంట తాతయ్యకి. ఇవాళ ఏం లేదు లేక చేయలేనులే అనుకున్నా మామూలుగా. వినాయక విఘ్నేశ్వర పరమాత్మ. మంట బాగా వస్తుంది. సెగలు వస్తుంది. జాగ్రత్తమ్మా, నిద్ర కలుగుతా. పోయింది. ఇంకా పోయిందా? మంచి నిద్రపోతున్నావు పాపం. ఇంకా పడుకున్నాను మళ్ళీ పట్టదు కదా. భలే పట్టింది. ఫ్యాన్ బాగా దగ్గరికి పెట్టుకొని దర్జా ఇంటికి మహారాణి లాగా. మహారాణి ఇంటికి మహారాణి ఏకైక వారసురాలివి. మెమ్మ కూడా పోయిందండి మళ్ళీ. కొట్టుకు పోయింది. కొట్టుకి ఎందుకు? ఊరకే గ్యాస్ సరిపోద్ది. సెగలు వస్తున్నాయిగా. తాగితేనే బాగుంటుంది. సెగలు వస్తున్నాయి నీ చెయ్యికి. చాలా రోజులైంది అసలు పకోడీ చేసి. పకోడీ ఎలా చేయాలంటే చెప్పు. పకోడీ ఒక సాలిడ్ శనగపిండి, ఒక గిద్ద వరిపిండి కలిపి చేస్తుంది. కొంచెం ఉప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక గ్లాసు వరిపిండి, 2-3 గ్లాసులు శనగపిండి, ఉల్లిపాయలు ఒక 1/2 కిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కలిపి
నూనె కాగితే తొందరగా ఉడుకుతుంది కదా. 5 నిమిషాలు 5 సెకండ్స్ 5 నిమిషాలు అయిపోయిందా? సరే ఆకుపెట్టి షార్ట్లో తర్వాత మళ్ళీ చివరిలో చివరిలో కొంచెం మెరుగా రెడ్ చుక్క పెట్టు. అక్కడ నొక్కితే రెడ్ వస్తుంది కదా, అది ఆగిద్ది. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దిగుదు, ఆ వీడియో ఉన్నప్పుడు తీయకూడదు, ఫోటో తీసేసి తీరా. ఆపేనా? ఆపలే ఇంకా